హలో అండి. సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. దీపావళి బాగా చేసుకున్నారా? స్వీట్లు బాగా తిన్నారా? మన ఇంట్లో చేసుకున్నవే గాక పక్కింట్లో ఇచ్చిన వాళ్ళవి గూడా తినేస్తాం. ఇవన్నీ తిన్నాక నోరు పాడవుతుంది కదా! ఇప్పుడు మనకు నోరు చప్పగా అయిపోయి ఏదైనా పుల్ల పుల్లగా, కారం కారంగా తింటే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఈ మాగాయ పెరుగు పచ్చడి చాలా చాలా రుచిగా అనిపిస్తుంది నోటికి. మాగాయ మహాపచ్చడి, పెరిగేస్తే మహత్తరి, మాలిన్యాం మహాసుందరి అన్నారు కదండీ! అంత సుందరంగా, రుచిగా, మహత్తరంగా ఉండే ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి మనకు ఒక కప్పు మాగాయ పచ్చడి, పెరుగు, పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి రెడీ చేసుకొని, కొత్తిమీరని, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో వేసేసి, దీంతో పాటు ఇష్టమైన వాళ్ళు కొంచెం బెల్లం ముక్కేసుకోండి. ఈ టేస్ట్ కూడా బావుంటుంది. వద్దనుకోండి స్కిప్ చేసేయండి. ఈ మూడిటిని కోర్స్‌గా మిక్సీ పట్టండి. ఇలా అన్నమాట. నలగకుండా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నాం కదా మాగాయ పచ్చడి ముక్కల్ని, దీనిలో ఉప్పు, కారం అవే ఏసి మనం మాగాయ పచ్చడిని పెట్టి ఉంచుకుంటాం కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపేసుకుంటుంటాం. అదనమాట. ఆ తొక్కు పచ్చడిని ఇందులో ఏసేసి 2 అంటే 2 పలుసులివ్వండి. అప్పుడు ఈ 4 ఇంగ్రీడియెంట్స్ కచ్చా పచ్చాగా నలిగుంటాయి. ఇలా నలుగుతాయి అన్నమాట. ఎక్కువ నలగకుండా అందుకే 2 పలుసులివ్వమంది. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్‌ని పెరుగులో వేసి కలుపుకోవాలి. పెరుగు, పచ్చడి బాగా మిక్స్ అయ్యేటట్లు కలపాలి. అవసరమైతే చేత్తో అయినా కలుపుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే ఈ 2 బాగా మిక్స్ అయితేనే ఇది పచ్చడి మహత్తరి అనే పేరుకి సార్థకం అవుతదనమాట. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. 4 స్పూన్ల నూనేసి అందులో పోపు గింజలన్నీ ఏసి మెంతులు కంపల్సరీగా వేసుకోవాలండి. ఇందులో అదే మెయిన్ ఇంగ్రీడియెంట్స్. మంచి వాసన, కమ్మదనాన్ని, రుచిని ఇచ్చేది మెంతులే. అందుకని కొద్దిగా క్వాంటిటీలో ఒక 10 గింజలు ఉండేటట్లు వేసుకోండి. తర్వాత కరివేపాకు, ఇంగువ కూడా యాడ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడి ఇందులో ఏసి కలపండి. మీరు ఎన్ని కూరలన్నా చేసుకోండి ఈరోజు, ఈ ఒక్క పచ్చడితో మొత్తం అన్నమంతా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మాలిన్య మహాసుందరి అనే పేరు ఎంత అందంగా ఉంటుందో, ఈ పచ్చడి అంత రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటుంటే ఆహా! ఇన్ని రోజుల నుంచి తిన్న స్వీట్లు నాలుక పాడై ఉంటుంది కదా! ఇదంతా పోయి హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్ టచ్‌గా దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఇష్టమైన వాళ్ళు గనుక ఏసేసుకొని ఒక అరగంట ఆగండి. ఆగిన తర్వాత ఈ ఉల్లిపాయలకి ఈ పులుపంతా పట్టి తింటుంటే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఈ చట్నీ వేడి వేడి అన్నంలోనే కాదండి, ఇడ్లీ, దోసల్లో కూడా చాలా చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారుగా. థాంక్ యూ ఫర్ వాచింగ్.